హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సునీత. వెల్కమ్ టు సునీతారా. సో ఈరోజైతే హోలీ వ్లాగ్ అనమాట. ఫ్రైడే రోజు వీడియో అండి ఇది. సో మార్నింగే ఇంకా వీడియో అయితే షూట్ చేస్తున్నాను, ఎందుకంటే ఈరోజు పిల్లలు మా వారందరు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి నాకు కొంచెం వీడియో షూటింగ్కి ఈజీ అవుతుంది. అందుకే మళ్ళీ ఒక 1 వీక్ నుంచి 2-3 డేస్ నుంచి రెగ్యులర్గా వ్లాగ్స్ అయితే పెడుతున్నాను అనమాట. అంటే చాలామంది అడుగుతున్నారు, షార్ట్స్ కాకుండా మాకు వీడియోస్ పెట్టండి, వీడియోస్ పెట్టట్లేదు ఎందుకు అని అడుగుతున్నారు అనమాట. అంటే చాలామంది అని ఎక్కువ అనను, ఒక ఇద్దరైనా నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. సో వాళ్ళు అడిగేసరికి నాకు అనిపించింది, అయ్యో సరే మనకు డబ్బులు వచ్చింది రాంది తర్వాత మ్యాటర్, బట్ మనం చూసేవారు ఒకరిద్దరైనా ఉంటారు కదా మన రెగ్యులర్ ఫాలోవర్స్, వాళ్ళ కోసమైనా వీడియో చేయాలి అని. అంటే నాకు కుదిరే దాన్ని బట్టి, అంటే నా వీలుని బట్టి అయితే వీడియో షూట్ చేస్తానండి. ఎందుకంటే నా ట్రైప్యాడ్ పోయిందని చెప్తున్నాను, కొనే పరిస్థితుల్లో లేను. కొందామంటే మా వారు తిడతారు నన్ను. సో వీడియో వద్దు ఏమొద్దు ఇంకా ఆపే చేసి చాలని చెప్తున్నారనమాట. అందుకే తనని అడగలేకపోతున్నా ఏమంటారో అనేసి, కాబట్టి రెగ్యులర్గా వీడియో పెట్టలేకపోతున్నా. దయచేసి అర్థం చేసుకొని అప్పుడప్పుడు పెట్టి వీడియోనైనా కంటిన్యూ ఫాలో అవ్వండి. సో 3 డేస్ నుంచి అయితే రెగ్యులర్గా వీడియో పెడుతున్నాను అనమాట. సో నిన్న నా కిచెన్ టూర్ పెట్టాను, చాలామంది రెస్పాన్స్ ఇస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే నా ఫుల్ హోమ్ టూర్ వీడియో కూడా అడుగుతున్నారండి. నేను కిచెన్ వీడియోకి పైన ఎండ్ స్క్రీన్లో హోమ్ టూర్ వీడియో ఉంటుంది, అలాగే ఈ వీడియో కూడా 2 కిచెన్ వీడియో హోమ్ టూర్ వీడియో 2 ఎండ్ స్క్రీన్లో వస్తే అందరు చెక్ చేయండి. సో ఈరోజు అంతా పనంతా మా వారితోనే చేపిస్తున్నానని అని టైటిల్ పెట్టానంటే, సో ఫ్రైడే కాబట్టి నేను ఎవ్రీ ఫ్రైడే మా వారికి అప్పగించేసానండి పూజ చేయడం. సో నువ్వు ఫ్రైడే రోజు దీపం పెట్టు అని చెప్తా ఉన్నాను అనమాట. దాంతో ఈరోజు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇంకా ప్రశాంతంగా పూజ చేయగలుగుతున్నారు. సో మనం పూజ చేసేదానికంటే మన ఇంట్లో మనం హస్బెండ్స్ అంటే వాళ్ళే యజమానులు కాబట్టి వాళ్ళు పూజ చేసి అందరు చేసిన ఫలితం దక్కుతుందంట. అదే మనం లేడీస్ చేస్తాం, చాలా వరకు మనమే దీపం పెడతాం ఇంట్లో, మన కంటే వాళ్ళు పెడితేనే చాలా మంచిదంట అండి. మనం పెట్టకపోయినా నడుస్తుంది, బట్ వాళ్ళు మాత్రమే పూజ చేయాలంటే వాళ్ళు పూజ చేసి చాలా మంచిది అంటారు. సో మీరు ఫ్రైడే అన్నా పెట్టండి అనేసి ఫ్రైడే మాత్రం తనతో దీపం పెట్టిస్తున్నాను అనమాట. ఇంకా మార్నింగే లేచి అన్నీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా తనైతే దీపం పెట్టేశారు. ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ పిల్లలకు బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చేసానండి. ఇదే రెసిపీ వాళ్ళకి చేసి ఇచ్చాను, కానీ వాళ్ళ దాంట్లో ఆనియన్ ఉల్లిపాయ అంటే వెల్లుల్లి కానీ మన టమాటా కానీ ఏది వేయకుండా వాళ్ళకి చేసి ఇచ్చాను. సో ఇప్పుడు నేను చేసుకుంటున్నాను ఉగ్గాని. ఇది చాలా ఎమ్మిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో ఏం లేదండి, బొరుగుల్ని కడిగి పక్కన పెట్టేయాలి. ఆయిల్లో జీలకర్ర ఆవాలు వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని అది మంచిగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఒక చిన్న టమాటా, అది కూడా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. అదంతా మంచిగా ఆ పోపు అంతా మంచిగా వేగిన తర్వాత మంచిగా మగ్గిన తర్వాత మనం నానబెట్టుకున్న బొరుగుల్ని ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ మంచిగా కలుపుకోండి. మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేస్తే సరిపోతుంది, మంచిగా అయిపోతుంది ఉగ్గాని. టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవడం మర్చిపోకండి. ఈ ఉగ్గాని మంచి ఫ్లేవర్ కోసం కొంచెం మనం పుట్నాల పౌడర్ చల్లుకోవాలి పైనుంచి. ఆ పుట్నాల పౌడర్ వేసాం అనుకోండి ఇంకా టేస్ట్ ఒక లెవెల్లో ఉంటుంది. అలాగే దీనికి బజ్జీ కాంబినేషన్ బాగుంటుంది, బట్ పొద్దున్నే ఆయిల్ ఫుడ్ తినలేం కాబట్టి ఓన్లీ ఉగ్గానియే. సో ఉగ్గాని చాలా ఎమ్మిగా ఉంటుంది, నా ఫేవరెట్ అండి ఇది. కానీ నాకు తినడం కుదరదు, పిల్లలకు చేస్తాను, వాళ్ళ వరకే చేస్తాను. వాళ్ళేమో ఆనియన్ అవి ఇష్టపడరు అనమాట. సో వాళ్ళు తినకపోతే ఇంకా నేను సపరేట్, వాళ్ళకి సపరేట్ కుదరదు నాకు. అట్లా ఈరోజు మా వారికి మా తమ్ముడికి నాకు ఆనియన్ టమాటా వేసి మంచిగా మా కోసం చేసుకుంటున్నాను. పిల్లలకేమో ఓన్లీ పచ్చిమిర్చి వేసి పోపులో కొంచెం పసుపు వేసి ఈ బొరుగుల్ని వేసేసి కలిపి వాళ్ళకి పోపు పెట్టి ఇచ్చేస్తానమాట. సో మా కోసం చేస్తే స్పెషల్గా అన్నీ వేసి చేసుకుంటాను. ఎప్పుడో ఒక 2-3 మంత్స్ బ్యాక్ తిన్నాను, మళ్ళీ ఈరోజు చేసుకున్నాను అనమాట. చాలా చాలా ఇష్టం నాకు. ఇంకా హోలీ చూడండి, ఇక్కడ ఫుల్ జోర్దార్గా హోలీ ఆడుతుందని, పిల్లలే మేం కాదు, పిల్లలు మా ఇంటి పక్కన ఉండాలి పెద్దవాళ్ళు. సో చూడండి మీరు ఒకసారి. చేసి నోట్లో పెట్టుకోమా, నోట్లో పెట్టుకో.
చేసి పడతాం అయితే పిల్లలు అయితే హోలీ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. మేము ఆడడం తక్కువే అండి, ఏదో జస్ట్ ఇట్లా చెంప కొంచెం ఇట్లా ఫేస్కి ఒక్కొక్క డ్రాప్ ఇట్లా పూసుకున్నామా లేదా అంటే ఎక్కువ ఆడుకోరు, ఇంట్రెస్ట్ పెట్టరు కాబట్టి ఇంకా మేము ఆడుకుంటామని మేము కూడా ఆడుకోము. ఇంకా హోలీ ఆడడం ఏమో కానీ పని చూడండి అబ్బా, ఈ పైన ఫుల్గా ఆడుకునేసరికి పైన మొత్తం కలర్, కింద స్టెప్స్, పైన స్టెప్స్ అన్నీ పాడైపోయి ఉన్నాయన్నమాట. వీళ్ళ హోలీ ఏమో కానీ మాకు తలనొప్పి వచ్చింది. ఆల్రెడీ పొద్దున్నే క్లీనింగ్ అయిపోయిందా, మళ్ళీ వీళ్ళు హోలీ ఆడడం వల్ల మళ్ళీ త్రిబుల్ క్లీనింగ్ అనమాట. ఇది ఎప్పుడు చేయని క్లీనింగ్ అండి, అంత మొత్తం పాడైందనమాట. పైనుంచి కింది వరకు మొత్తం కడగాలంటే ఒక్కరి వల్ల కాదు. మొత్తం అది కూడా కలర్ కదండి, నార్మల్ వాటర్ కూడా కాదు, కలరు మట్టి అవి ఇవి అంతా ఫుల్గా పడేసి ఉన్నారు పిల్లలు. సో ఇంకా నేను, మా వారు, మా పక్కన అమ్మాయి శిరీష, తనందరం కలిసి ఇంకా క్లీనింగ్ చేస్తూ ఉన్నాము. ఒకరితో అయ్యే పని అయితే కాదు ఇది, అందరు కలిసి చేస్తేనే అయ్యే పని. మట్టి కూడా అంత ఘోరంగా వచ్చిందనమాట. సో కడిగితే పైనుంచి కింది వరకు మొత్తం కడుక్కొని పోవాలంటే ఒకరి వల్ల కాదు, కాని పని. సో ఇంకా అందరం కలిసేసి మొత్తం పైనుంచి కింది వరకు మొత్తం క్లీనింగ్ చేస్తూ ఉన్నాము. నా ఫేస్కి చూసారండి, అంతే అనమాట మేము ఆడింది హోలీ. ఎక్కువైతే అస్సలు ఆడలేదు. సో ఇదంతా క్లీనింగ్ అయిపోయింది. ఇంకా వంట కూడా చేసేసాను. ఆఫ్టర్నూన్కి వంట అయిపోయిన తర్వాత నేను మీషోలో ఒక డ్రెస్ బుక్ చేసుకున్నాను అనమాట. సో నేను చెయ్యక చేస్తే నా దరిద్రానికి ఇట్లాంటివే వస్తాయండి ఏదైనా. సో నేను ఎప్పుడో ఒక 2-3 years బ్యాక్ చేసున్న ఒక్క డ్రెస్. సో నాకు డైలీ వేస్కి ఇంట్లో అయిపోయి ఉన్నాయి అనమాట, లేవు. సో బాగున్నాయి అంటే చూడడానికి మంచి కాటన్ క్లాత్ అని వచ్చింది. బట్ నాకెందుకు అంత పర్ఫెక్ట్ అయితే కాదు, ఒక 40% ఓకే అనిపించింది. అంటే డైలీ యూస్కి నార్మల్ ఉందండి క్లాత్ కూడా, లైట్గా మొత్తం ఇట్లా ఉండిందనమాట. అంటే అక్కడ నేను ఓపెన్ చేసి చూస్తే కొంచెం ఓకే అనిపించింది. బట్ నేను ఇంట్లోకి వచ్చి వాష్ చేసి చూసేసరికి మొత్తం బాగా డెలికేట్గా ఉండే, పాయింట్ కూడా బాగా ఇట్లా మొత్తం కాటన్ కూడా కాదు, పాలిస్టర్ టైప్ ఉండే అనమాట. అంత పెద్ద క్లాత్ ఏం బాగాలేదు. 325కి 2 టాప్స్ 1 ప్యాంట్ వచ్చింది. సో డైలీ యూస్కి బాగుంటుంది కదా అని తీసుకున్నాను అనమాట. బట్ అంత పెద్దగా యూజ్ అయితే ఏం కాదు, అంటే 350 రూపీస్ కాబట్టి డైలీ వేర్కి ఒక 4 రోజులు వాడుకున్నా సరిపోతుందని ఇంకా రిటర్న్ పెట్టడం అట్లాంటివి ఏం చేయలే అనమాట. నేను రిటర్న్ ఆప్షన్ కూడా చూస్ చేసుకొని పెడతాను ఏదైనా, కానీ అట్లా ఏం పెట్టాను, ఇంకా వాడుకుంటాను చూసి. బట్ అంత సాటిస్ఫై అయితే ఏం కాదు, నాకు అంత పెద్దగా సాటిస్ఫై లేదు. దాని మొదలు బయట కొంటే మంచిగా వచ్చేది కదా అనిపించింది. ఎందుకో పక్కన వాళ్ళు బుక్ చేసుకుంటే బాగానే వస్తాయండి వాళ్ళకి, కానీ నాకే నా దరిద్రానికి నేను ఎప్పుడు బుక్ చేసినా ఇట్లానే అవుతుందన్నమాట. ఏదో కొందరికి అట్లా రాసి పెట్టింది, ఎప్పుడు దరిద్రం చుట్టుకొని ఉంటుంది అంటారు కదా, అట్లా ఉంటుంది నాకు. సో ఇంకా ఇక్కడ కింద నుంచి వస్తుంటే జామ చెట్టు ఉంది మా కింద, అక్కడ ఒక 2 జామకాయలు కనిపించేసరికి మా వారు జామకాయలు అయితే తీస్తున్నారనమాట. సో ఇది వీడియో అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి.